డస్నే ఈద్ మిలాదీ ఉన్ నబీ సందర్భంగా విశాఖలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును జరుపుకునే మిలాద్ ఉన్ నబీ అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 సంవత్సరాలు పూర్తయిందన్నారు. హింస, అరాచకాలు, రక్తపాతం, రాక్షసత్వం కలిగిన సమయంలో వాటిని రూపుమాపేందుకు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్లు తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన ఆదర్శాలను ఆచరిస్తూ పోలీసులు లేని సమాజం కావాలని పిలుపునిచ్చారు. నా పేరు మునీర్ ఖాన్. నేను సీరత్ కమిటీ ప్రెసిడెంట్. ఇది మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం 1500 బర్త్డే. ఈ బర్త్డేకి మనం చాలా ఘనంగా చేయాలని మా కమిటీ వాళ్ళు మా కమిటీ వాళ్ళతో సహా మసీద్ వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే మేము ఇవాళ కేజీహెచ్లో పేషెంట్లకు కూడాను టిఫిన్లో అల్పాహారం కూడా అందజేయడం జరిగింది మా సీరియత్ కమిటీ ద్వారా. అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. పేద పిల్లల పెళ్ళిళ్ళని, సుల్తీలని, ఇలాంటివన్నీ కూడా మా కమిటీ వారు నిర్వహిస్తారు. మీలాదుల్ నబీ అంటే హజరత్ రసూలుల్లాహి సల్లం పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రోజుని మన ఇండియా కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఘనంగా చాలా ఘనంగా ఈ బర్త్డే నిర్వహిస్తారు. అస్సలాము అలైకుం. జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితం ప్రవక్త పుట్టక ముందు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని చచ్చేవారండి. ఆడపిల్ల పుడితే సజీవ దహనం చేసేవారు. పెళ్ళిళ్ళు చేస్తే వితంతువుల్ని పెళ్లి చేసి చూపించారు. ఇది అంటే మానవుడు ఈ విధంగా బతకాలని చెప్పి మానవాళికి చాటి చెప్పారండి. ఈ మానవాళి ఉత్తిని మాకు పెద్ద గురువు గారు ఉపన్యాసం ఇవ్వడానికి మహత్వ ప్రవక్త పుట్టిక మీద ప్రవక్త అలాంటి మనిషికి మనం ఈరోజు పుట్టినరోజు అందరు ముస్లిమ్స్, హిందూ అందరూ కలిపి ఘనంగా చేస్తారా. ఎందుకంటే ఇది వరల్డ్ అన్ని కులాల వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులకి, సీరియత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.